తెలంగాణలో మేమే ఉన్నాం, మేము శాసించిందే ఉండాలని చెప్పి మాట్లాడటం, లేదంటే గవర్నర్ గారి ప్రసంగంలో నేను చేసిన అభివృద్ధి మేము చెప్పుకోకపోతే మీరు చెప్పి ఇప్పుడు కూడా మీరు చెప్పింది రాస్తారనుకుంటున్నారా? మీకు అవగాహన లేదా, తెలివి లేదా? ఇవన్నీ మర్చిపోయి ముఖ్యంగా సోషల్ మీడియాలలో వెనుక ఉండి వీళ్ళు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ వారి కుటుంబ సభ్యులు కులగణలో పాల్గొనకపోగా ప్రతిదీ వ్యతిరేకించుకుంటూ సోషల్ మీడియాలలో రేవంత్ రెడ్డి గారినే కాకుండా రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను, మహిళలను కూడా చూడకుండా విచ్చలవిడిగా ఒక జర్నలిస్ట్ అని చెప్పి ఒక ముసుగేసుకొని దొంగ జర్నలిస్ట్గా వచ్చినటువంటి వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్స్లలో పెట్టుకొని విచ్చలవిడిగా ఒకరి దగ్గర ఏడ్చినట్టు చేయటం, వారికి 3,000 5,000 ప్యాకేజ్ ఇవ్వటం, రేవంత్ రెడ్డి గారిని తిట్టండి అని పెట్టి అది తీసుకుపోయి యూట్యూబ్లలో గ్రూప్లలో పెట్టి సర్క్యులేట్ చేయటం. అంటే ఇది దుష్ప్రచారం చేయటానికి వాళ్ళు చేత కాదు, చేసిన వాటిని సమర్థించ చేత కాదు, అసలు కంటే కాదు. కనీసం ఏది కూడా కాకుంటే సపరేట్గా కూర్చోవాలి. కానీ ఈ విధంగా దొంగచాటుగా దుష్ప్రచారాలు చేసుకుంటూ పేమెంట్ బ్యాచెస్ని పెట్టుకొని యూట్యూబ్లలో ఇలాంటి చేయటం వలన వాళ్ళని అరెస్ట్ చేసి వారి నిజస్వరూపాలు బయట పెడుతున్నాం. మరి ఈ విధంగా ఆడవాళ్ళని, ఇండ్లలో ఉన్న వాళ్ళని అందరినీ బయటికి తీసి ఈ సంస్కృతిని తప్పుదారి పట్టిస్తట్టు భవిష్యత్ తరాలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎట్లాగో తెలంగాణ ఉద్యమకారుల పేరు చెప్పుకొని శవాల మీద పేర్లు ఏర్కదిని 10 ఏళ్ళు ఉద్యమకారులని విస్మరించారు, తెలంగాణని విస్మరించారు, కాళోజీ కళాక్షేత్రాన్ని విస్మరించారు, ప్రతిదీ విస్మరించి ఇవాళ అధికారం పోయే వరకు ఏం చేయాలనో తోయట్లే, పిచ్చి లేచిపోతుంది. విచ్చలవిడిగా ఏది నోటికొస్తే అది మాట్లాడితే చెల్తుంది అనుకుంటున్నారు. నిజంగా కూడా మేము రేవంత్ రెడ్డి గారి, మా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టొద్దు. ఏమి చేయకున్నా ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలని, నాయకులని పోలీస్ స్టేషన్లలో పెట్టించి, కొట్టించి, కేసులు పెట్టి విచ్చలవిడి దౌర్జన్యాలు చేసిన ఈ దుర్మార్గులని వదిలిపెడితే కూడా మనకు కూడా మంచిది కాదు. వీళ్ళని మీరు మీ యొక్క శాంతి ఓపికకు నిజంగా కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానిని వీళ్ళని సహిస్తే అది పాపం మనకు దాకుతుంది. కాబట్టి వీరిని వదిలిపెట్టకుండా తక్షణం వీళ్ళ పాపాలను బయటికి తీసి వీళ్ళ మీద పెట్టవలసిన కేసులను మేమేమి అడ్డగోలుగా విచ్చలవిడిగా ఎవరి మీద పడితే వాళ్ళని పెట్టమని మేము అనట్లే. చేసిన దొంగలను కూడా లేట్ చేయకుండా మనము మీరు సిస్టమ్ విచారణ చట్టం తన పని తను చేసుకపోతానని చెప్తుంది, దాన్ని వేగవంతం చేసి లోపటేయకపోతే వీళ్ళని ఈ దుర్మార్గులు మనకు చీడపురుగు లాంటి వాళ్ళు సమాజానికి వీళ్ళు ఉన్న వాతావరణాన్ని చెడగొడతారు. ఇవాళ వరంగల్ జిల్లాకు ఇన్ని అభివృద్ధి పనులు చేసి ఇన్ని వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, భట్టి గారు వీళ్ళందరికీ చేసి ఇస్తే సీఎం గారు ఇలా గన్పూర్కి వస్తా అంటే అడ్డుకుంటామని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. బిడ్డ తోలు నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు అన్నదంటే తప్పేమనలే. మీకు హద్దు అదుపు లేకుండా పోతుంది. అడ్డుకొని చూడండి, చూస్తాం అక్కడ ఎవడైనా మీకు అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మీరు ఏం చేసిండ్రు కనుక మీ నాయకుడు ఏంది? ఒక్కొక్కరు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. నిన్న మొన్న చూసినా నేను లేనిది చూసి నర్సంపేట ఒకరు ఇక్కడ ఉండదో మాట్లాడితే దొంగలు బయటపడతారు కదా అని చెప్పి ఈ వరంగల్ వాడు ఏం చేసేది తెలియదా? పాతోళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిండు వీళ్ళు? గన్పూర్ ఆయన ఏం చేసాడు? అడ్డుకుంటాడట ఆయన మీద ఉన్న కేసులేంటి, ఆయన చేసిన ఏంటి? ఆయన గోకటం గిల్లడం తప్ప వేరే పని ఉన్నది ఆయనకు? ఆయన మాట్లాడుతున్నాడు, అడ్డుకుంటాడట. మీరు మొన్నటి వరకు ఇటొత్తం అటొత్తం పట్టుకొని కాళ్ళేలు పట్టుకొని తిరిగి ఇవాళ మీరు మాట్లాడుతూ వాళ్ళు అయిపోయినారు. బిడ్డ మీకు చాతనైతే అభివృద్ధి చేయండి. వరంగల్ జిల్లాకు గతం ఏం జరిగింది, ఈ 15 ఏళ్లలో ఏం జరిగింది అనేది ప్రజలు చూస్తున్నారు. మీరు సీఎం గారిని అడ్డుకోవటం కాదు కదా, ఆలోచన చేస్తేనే మీ ఈపులు మీ ఇళ్ళలో మీ భార్యలే కొడతారు మిమ్మల్ని. అరే అవపడితే లేదురా మీకు? ఇదివరకు బాత్రూంలో తలుపులు పెట్టుకొని నాకే కదరా చెప్పింది, వీడు కేసీఆర్ పట్టించుకుంటాడు, అపాయింట్మెంట్ ఇస్తారని ఏడ్చింది మీరే కదరా, ఇప్పుడు ఇంత మంచిగా కలుతాడు, ఏం పుట్టింది మళ్ళీ అడ్డుకుంటారంటారని మీ ఇళ్ళల్లోనే మిమ్మల్ని కొడతారు రేపు. అది మర్చిపోకండి. మీకు ఎక్కడ ఏ గల్లీ తిరిగిన అభివృద్ధి అవపడతలేదట వీళ్ళకు. కళ్ళున్న కబోదులు మీరు ఎంతసేపు ఆ పెద్ద సుదర్శన్ రెడ్డి
ఈ వరంగల్ మాజీ ఎమ్మెల్యే ఉండే కదా ఆయన పేరేందా పిల్లగాడు నరేందర్, వీళ్ళు అభివృద్ధి గురించి దీని గురించి మాట అవపడతలేదా మీకు? రాండి చూపిద్దాం, ఛాలెంజ్ చేస్తే దమ్ము ధైర్యం ఎందుకు లేదు మీకు? హరీష్ రావునా కేటీఆర్నా ఎవరిని రమ్మంటారు, రమ్మను తిరుగుదాం. ఆ దమ్ము ధైర్యం లేక ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఆ ఉన్న 10 మందే మేము బతుకున్నాం, ప్రజలారా మేము బతుకున్నాం, ఇంకా మా పార్టీకి తాళాలు వేయలే, త్వరలో చేస్తారు కావచ్చు, కానీ ఉన్న 4 రోజులన్నా మమ్మల్ని గుర్తించండి అని చెప్పి మీ సెల్ఫ్ ఐడెంటిటీ గురించి తిరిగి మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే ప్రజలు అసహించుకుంటున్నారు.